అసలే ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రం. ఆపై ఇప్పుడు గొడవలు. ఎవరుంటారో ఎవరు జంప్ అయిపోతారో తెలియని పరిస్థితి. ఉన్నవారినైనా కాపాడుకుంటున్నారా అంటే అది లేదు. ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ బెదిరింపులు. మరోవైపు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న కొందరు నాయకుల రెచ్చగొట్టే చర్యలు. వెరసి వైసీపీ నేతలు కార్యకర్తల్లో పేరుకుపోయిన అసహనం, అసంతృప్తి పార్టీకి నష్టంగా మారుతున్నాయి. ఇన్ఛార్జి తీరుతో ఫ్యాన్ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంతకీ ఎవరా ఇన్ఛార్జి, ఏదా నియోజకవర్గం? పార్టీ నేతల నరుకుడు భాషతో వైసీపీ మసకబారిపోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల పోకడ. అధికారంలోకి వస్తే నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం అన్నట్టుగా ఉంటున్నాయి వీరి వ్యవహారాలు. ఇలా విర్రవీగడంతోనే గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కలేదన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ప్రజలకు అంతా తెలుసు. ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతారు, ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతారు, ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు. విర్రవీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. వైసీపీకి అధికారం ఇవ్వడానికి జనమేమి వెర్రివాజమ్మలు, వెర్రి వెంగళప్పలు కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. రప్పరప్ప నరుకుతామన్న ఫ్యాన్ పార్టీ నేతల చేష్టలతో హడలిపోతున్న ప్రజలు మళ్లీ వైసీపీకి ఓటేసి కుర్చీలో కూర్చోబెడతారనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని పొలిటికల్ పండిట్స్ మాట. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. గోపాలపురం స్థానానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 1-2 సార్లు ఇతర పార్టీలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎక్కువ పర్యాయాలు నెగ్గింది. అటువంటి పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తానేటి వనిత ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 2024 ఎన్నికల్లో కొవ్వూరును వదిలేసి సొంత నియోజకవర్గం గోపాలపురంలో ఓడిపోయారు. వనిత రాకతో వైసీపీ బలం పుంజుకుంటుందని పార్టీ నేతలు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏ ముహూర్తాన సొంత నియోజకవర్గానికి వచ్చారో కానీ అప్పటి నుంచి అసలు కలిసి రావడమే లేదు. వైసీపీ గోపాలపురం ఇన్ఛార్జిగా వనిత వ్యవహారం ఎవ్వరికీ మింగుడు పడడం లేదు. ఈ మాజీ మంత్రి అనుచరులకు తప్ప పార్టీ ఆవిర్భావం నుంచి పాతుకుపోయిన నేతలకు అస్సలు గిట్టడం లేదు. దీనికి తోడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి కంటే తర్వాత వచ్చి కోవట్లుగా పనిచేస్తున్న వారికే తానేటి వనిత ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇటీవల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వారి సంఖ్య పెరుగుతున్నా ఈ మాజీ మంత్రి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇదే సమయంలో టీడీపీ మాత్రం ప్రజల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి అన్ని చర్యలు చేపడుతోంది. వైసీపీ పట్ల ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పావులు కదుపుతున్నారు. తానేటి వనిత కొవ్వూరు నుంచి గోపాలపురానికి షిఫ్ట్ అయిన తర్వాత నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా దిగజారిందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమైన ఇన్ఛార్జ్ పార్టీని వీడుతున్న వారిని అదుపు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఈ పరిణామాలతో మాజీ మంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఉంటే పార్టీలో ఉండండి, లేకపోతే పోండి అని ఈసడించుకుంటున్న వనిత తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ని కాపాడుకోవాల్సిన ఇన్ఛార్జ్ రుసరుసలాడుతూ చిందులు తొక్కడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు కొందరు వైసీపీ నేతలు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న రప్పరప్ప ఫ్లెక్సీలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నరుకుడు భాష ఎవరికీ మింగుడు పడ్డం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా గోపాలపురంలోనే ఇలాంటి రచ్చ జరుగుతోంది. ద్వారకా తిరుమల మండలం రామసింగవరం దొరసానిపాడులో ఫ్యాన్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన 2029 గంగమ్మ జాతరలో రప్పారప్ప ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. దొరసానిపాడు సర్పంచ్ బైక్ సైలెన్సర్ తీసేసి గ్రామంలో సృష్టించిన అలజడి, పోలీసులపై చేసిన దౌర్జన్యం పార్టీ పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకతను పెంచాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక నల్లజర్ల మండలం చోడవరంలో మేకపోతుని బలిచ్చి ఆ రక్తంతో రప్పారప్ప ఫ్లెక్సీలపై ఉన్న జగన్ చిత్రపటానికి అభిషేకం చేయడం వివాదాస్పదమైంది. మేకపోతు తలను గాల్లో ఎగరవేస్తున్న వీడియో ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చినా జనంలో మాత్రం ఇంకా ఆందోళన ఉంది. అధికారంలో లేనప్పుడే ఇంతలా బరితెగించి వ్యవహరిస్తే రేపు పవర్లోకి వస్తే ఎలా ఉంటారో జనానికి బాగా అర్థమైంది. ఇటువంటి చర్యలు పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ప్రజల్ని భయాందోళన గురిచేసే ఫ్యాన్ పార్టీ నేతల్ని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ నేతల అకృత్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి జుగుప్సాకరమైన తీరును ఎండగడుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ పట్ల అక్కడక్కడ ఉన్న సానుభూతిని దూరం చేస్తూ టీడీపీని ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నారు. మున్ముందు గోపాలపురంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.